కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలకు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలని హెచ్చరించారు. ప్రశ్నించేటువంటి గొంతుకలను ఇలా కేసులు పెట్టి నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు ఇష్టం ఉన్నటువంటి రీతిలో పరిపాలన చేయడానికి వాళ్ళు ఈ అరాచకత్వానికి తెరలేపినట్టుగా అర్థమవుతా ఉన్నది. నల్లబాలు ఒక సామాజిక కార్యకర్త, ఒక ఉద్యమకారుడు, ఒక చైతన్యం కలిగినటువంటి యువకుడు. తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అన్యాయం జరిగినా, అధికారం లేకున్నా ఆనాడు సమైక్యాంధ్రులు చేసేటువంటి కుట్రలను నిలదీసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పార్టీ నుంచి కూడా అనేక పోస్టులను కూడా మేము కూడా ప్రత్యక్షంగా పెట్టడం జరుగుతుంది. దాని మీద ఇంత రాద్ధాంతం ఏంది, అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఈరోజు నల్లబాలు శశిధర్ గౌడ్ గారు మనకు సంబంధించిన రామగుండం సైబర్ క్రైమ్స్లో ఆయన ఎఫ్ఐఆర్ను బేస్ చేసుకుని హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఈరోజు నల్లబాలుతో పాటు చందరన్న, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా రామగుండంకి సంబంధించిన కార్యకర్తలు, మా టీం బీఆర్ఎస్ లీగల్ టీం ఈరోజు పిఎస్కి రావడం జరిగింది. అంటే ఇక్కడ బాలు మీద ఒకే రోజు ప్రభుత్వం ఉద్యోగులు అంటే పోలీసులు విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు కరీంనగర్లో ఒక కానిస్టేబుల్ కంప్లైంట్ ఇస్తాడు, అదేవిధంగా రామగుండంలో ఒక కంప్లైంట్ ఇస్తాడు. ఇక్కడ బాలు గారు చేసినటువంటి తప్పు ఏముంది? రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్, అంటే కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ అది. ఆ రైట్ను కూడా వైలేట్ చేస్తూ కరీంనగర్ పోలీసులు నిన్న హైకోర్టు ఆర్డర్ను కూడా వైలేట్ చేస్తూ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే జడ్జిమెంట్ని కూడా వైలేట్ చేస్తూ ఆయన పర్సనల్ అకౌంట్ స్టేట్మెంట్ను ఇవ్వమని అడగడం, ఆధార్ కార్డు ఇవ్వమని అడగడం, దానికి సంబంధించిన కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్, యూపీఆర్ ఐడి అంటే ఫోన్పే డీటెయిల్స్ కూడా తనని అడగడం జరిగింది. అంటే ఇది వైలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ని కూడా వాళ్ళు వైలేట్ చేస్తున్నారని మనకు